రైస్తో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఓట్స్ పొంగల్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఆరోగ్యానికి మంచిదైన రెసిపీ అండి ఇదైతే. నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాటి వీడియో ఏంటంటే అప్పటికప్పుడు చేసుకునే స్నాక్ ఐటమ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే రుచికరమైన ఓట్స్తో చేసే పొంగల్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే ఎలా చేయాలి అంటే చూసేద్దాము. 1 కప్పు అటుకులండి. ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలాంటి రైస్ అయితే యూజ్ చేయకుండా అయితే చేస్తున్నాము. ఇది డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ రెసిపీ అయితే. 1 కప్పు ఓట్స్ తీసుకోవాలి. అలానే 1/2 కప్పు పెసరపప్పు అండి. అలానే 1 టమోటో, ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, అలానే మిరియాలండి. వేస్తే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇదైతే ముందుగా ఒక కళాయి అయితే పెట్టుకోవాలండి. ఇందులో కొద్దిగా నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు. చూడండి, కొద్దిగా నెయ్యి అయితే వేసాను నేనైతే. ఇక్కడ పెసరపప్పునైతే బాగా వేయించుకోవాలి. ఈ పెసరపప్పు వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి. చూడండి, ఇదైతే ఘాటైన గుమగుమలాడే వాసన అయితే వస్తుందండి అప్పుడు ఇది వేయించుకునేటప్పుడు. అప్పటి వరకు అయితే మనము ఇది ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకొని అయితే పక్కకు తీసి పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక కుక్కర్ అయితే తీసుకొని ఇందులో వేసి కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలండి. చూడండి, ఇందులోనే కొద్దిగా పసుపు అయితే వేసేసి మనము ఒక గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కుక్కర్ అయితే పెట్టానండి. ఒక 2 విజిల్ వస్తే చాలండి, మెత్తగా ఉడుకుతుంది. ఈలోపు అదే ప్యాన్లో మనం కొద్దిగా ఓట్స్ కూడా వేయించుకుందామండి. ఇది వేయించుకుంటేనే బాగుంటుందండి టేస్ట్ అయితే. చిన్న మంట మీద పెట్టేసి ఇలా బాగా వేయించుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా, ఈవినింగ్ నైట్ టైం అయినా చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా వేయించుకున్నాక పక్కకు తీసి పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇందులో పల్లీ చట్నీ కూడా చేసేసుకోవాలి కొద్దిగా. అలానే పల్లీలు కూడా వేయించుకుందామండి. ఈ పొంగల్లోకి పల్లీ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకోసం అయితే పల్లీలు అయితే వేయించుకున్నాను ఇలా. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు అయితే వేయించుకున్నాక అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ అయితే ఇలా మగ్గించుకుంటే చాలా బాగుంటుందండి పల్లీ చట్నీ. చూడండి, ఇలా వేయించుకున్నాక ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేస్తే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లో కొద్దిగా పల్లీలు, వేయించుకున్న పల్లీలు అండి, అలానే కొద్దిగా కొబ్బరి కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, కొద్దిగా కొబ్బరి, అలానే మనం ముందే మగ్గించుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోవడం. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చట్నీ అయితే ఇలా తిప్పేసుకున్నాము. ఇక్కడ పోపు అయితే పెట్టేసుకున్నామంటే చట్నీ అయితే రెడీ. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని కొద్దిగా మినపప్పు, అలానే జీలకర్ర, ఆవాలు ఇలా కొద్దిగా వేయించుకున్నామంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చివరగా కరివేపాకు కూడా వేసేసి ఇక్కడ పోపు అయితే రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పోపు అయితే వేసేసుకున్నాం కదా. పోపు కూడా ఇందులో వేసేసుకుని చట్నీ అయితే రెడీ అండి. ఈ పొంగల్లోకి అయితే మనము నీళ్ళ చట్నీలానే చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ ఉంటేనే చాలా బాగుంటుంది. చూడండి, చట్నీ అయితే రెడీ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అదే ప్యాన్లో అయితే మనమైతే ఇక్కడ పొంగల్ చేసుకోవడానికి అయితే మనం 1 కప్పు ఓట్స్ తీసుకున్నాం కదా, అలానే 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి వాటర్ అయితే 1 కప్పుకి 2.5 అండి కొలతలు అయితే. ఇలా చేసుకుంటే
ఈజీగా మనకు ఐడియా వచ్చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ 2.5 కప్పులు ఓట్స్, 1 కప్పుకి 2.5 తీసుకోవాలి. అలానే 1 కప్పు పెసరపప్పు 1/2 కప్పు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు అయితే వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అయితే నేను 4.5 వేస్తున్నాను. చూడండి, 2.5 కప్పులు 1 కప్పు 3.5 కప్పులు అయితే మొత్తానికైతే అన్నీ వేసేసుకొని ఇదైతే బాగా మరగనిచ్చుకోవాలండి వాటరు. దీంట్లోనే తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే చూడండి, టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ సాల్ట్ కూడా వేసేసుకోవడం. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే ఇలా మరిగేటప్పుడు అయితే మనము ముందే వేయించుకున్న ఓట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఓట్స్ అయితే వేసేసుకోవాలి. ఓట్స్ వేసుకొని బాగా కలపాలండి. చూసారా, ఈ ఓట్స్ అయితే త్వరగా అయితే ఉడుకుతాయండి. తొందర చేసేసుకోవచ్చు. అలానే ఇది చల్లబడిందంటే గట్టిగా అవుతాయి. వేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇక్కడైతే పెసరపప్పు కూడా బాగా ఉడికేసింది. ఈ ఓట్స్ అనేవి ఉడికాక మనం కొద్దిగా ఈ పెసరపప్పు కూడా వేసేసుకోవడం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఓట్స్ అయితే త్వరగా ఉడుకుతాయని చెప్పాను కదండి. చూసారా, చాలా త్వరగా ఉడికాయి. ఇప్పుడైతే పెసరపప్పు కూడా ఇందులో వేసుకోవడమే. ఈజీగా చేసుకునే టిఫిన్ అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి 2 అయితే మిక్స్ చేసేసుకోవడం. చూసారా, ఇక్కడ 2 మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఇలానే ఉంచుకోవాలండి. మనము వాటర్ తక్కువ అయితే వాటర్ కూడా వేసేసుకోవచ్చు పైన. అంటే వేడి నీళ్ళు వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇలా మొత్తం అయితే చేసుకున్నాం కదా. ఇది చిన్న మంట మీద అయితే పెట్టేసుకున్నాము. చూడండి, ఇలా వేరే కళాయి అయితే ఒకటి పెట్టేసుకొని మనం పోపు అయితే పెట్టుకోవాలి కదా. ఇందులో మొత్తము కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి పొంగలు, ఓట్స్ పొంగల్. చూడండి, ఇక్కడ ఆయిల్ అయితే వేడైంది కదా. ఇప్పుడైతే ఇందులో పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి. సరే, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, శనగపప్పు, కొద్దిగా పల్లీలు ఇలా అన్నీ వేయించుకున్నామంటే బాగుంటాయండి. చూడండి, ఇలా దూరగా వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. చూడండి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫస్ట్ ఆనియన్, అలానే పచ్చిమిర్చి మొత్తం అయితే అన్నీ వేసేసుకోవాలి. ఇది బాగా మగ్గనివ్వాలండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మళ్ళీ చేయండి అంటారు, అంత టేస్టీగా ఉంటే పొంగలండి. తినని పిల్లలు కూడా ఒక్క మిగల్చకుండా తినేస్తారు. ఒక్క ముద్ద మిగల్చకుండా తినేస్తారు. చూడండి, ఇందులోనే క్యారెట్ అయితే నేను తరుక్కున్నా అండి. ఇలా ఇందులో వేసేసుకోవడమే. చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. సరే, టమాటో కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మిరియాలు అలానే జీలకర్ర అయితే ఇవి దంచుకొని ఇందులో వేసుకోవడం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మగ్గించుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఓట్స్ విస్తరం అయితే ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనమైతే ఫస్ట్ ముందే దంచి పెట్టుకున్న ఈ మిరియాల పౌడర్ అయితే వేసుకోవాలి. ఇందులో అన్న ఈ మిశ్రమం కూడా ఇందులో వేసేసుకోవడం. సరే అండి, చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఉండే పొంగల్ అయితే రెడీ. హెల్తీ అండ్ ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. ఇలా చేసి పెట్టామంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే రెసిపీ అండి. చూడండి ఫ్రెండ్స్, వేడిగా ఓట్స్తో చేసిన పొంగల్ అయితే రెడీ అండి. చూడండి, ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే ఓట్స్ పొంగల్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చట్నీ కూడా పైన వేసేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉండే ఓట్స్ పొంగల్. అలానే పల్లీ చట్నీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. చిన్న కమెంట్ అయితే పెట్టండి ఈ కమెంట్ బాక్స్లో. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.